అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2 days బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్, ప్రాపర్టీ సంబంధించిన స్క్రాప్ సామాన్ అనుమానాస్పదంగా ఉంటే ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు YTPS గ్యాలరీ స్టేషన్ తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అక్కడ వెరిఫై చేస్తే కూడా అది స్టోలెన్ లాగా తెచ్చింది. అది తెచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయం నేటివ్ ఆఫ్ మిర్యాలగూడ టౌన్. అతను 6 members విలేజెస్, వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజెస్ ని, వీరపాలె గ్రామం, తాళ్ళ వీరపురం గ్రామం, ఇలాంటి గ్రామాలకి విలేజెస్ ని ఆర్గనైజ్ చేసి ఒక 6 డైలీ డిహెచ్ఏకి సంబంధించిన డంప్ యార్డ్ అంటే ఆ డంప్ యార్డ్ నుంచి వాచ్మెన్ అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ చేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్ అనేది దొంగతనం చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్, ఆ షాప్ లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 భక్తుల జానకిరావు అదంతా బెడ్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకుని మేకల సీన్ తీసుకుంటారు. మేకల సీన్ ఇదంతా కూడా మళ్ళా హైదరాబాద్ లో కన్సర్న్ షాప్స్ కి అమ్మడం జరుగుతుంది. ఇది మన నోటీస్ లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 months నుంచి కూడా ఇది చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 days 15 days ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాబ్లమ్స్ చేసుకుని మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీద మొత్తం ఇదంతా ఆర్గనైజ్ గా నడుపుతారు. అయితే దీంతో మనం ఇప్పుడు దాకా 26 lakhs వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అది ప్రొడ్యూస్ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో ఒకటి 379 BHA వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి. నిన్న మనము మళ్ళీ మిర్యాలగూడ 2 town పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్ 303 317 BNS కింద కేసు పడుతుంది. ఇంకోటి మిర్యాలగూడ 1 town లో కూడా 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్ కి సంబంధించిన పోల్స్ అని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనకి దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్లు ఉంటే మేకల సీన్ కొనడం జరిగింది. ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది. మేకల సీన్ మోస్ట్లీ మనకి మన దగ్గర 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని వాళ్ళ రిమాండ్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా అతని మీద హిస్టరీ షీట్ కూడా మనం డెఫినెట్ గా ఓపెన్ చేస్తాం. సో ఆన్ ద హోల్ ఇదంతా కూడా మిర్యాలగూడ DSP ఆధ్వర్యంలో CCS టీమ్ ఇంకా మిర్యాలగూడ వర్క్ అంతా కూడా కలిసి ఈ ఆపరేషన్ ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.